హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పడవలాస్ కిచెన్ లో కుక్ విత్ ఉషా. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదండి. నేను కూడా చాలా బాగున్నాను. చానాల తర్వాత మీ ముందుకు వచ్చాను కదండి. అంటే కొంచెం సీజన్ మారేసరికి పిల్లలకి నాకు అంత హెల్త్ బాగాలేదనమాట. వాయిస్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. దానికోసం అని చెప్పేసి రాలేకపోయినాను. అయితే ఈ రోజు మీ అందరికి ఒక మంచి రెసిపీని షేర్ చేయబోతున్నానండి. ఈ రెసిపీ వచ్చేసి జస్ట్ హాఫ్ కప్ కన్నా తక్కువ రైస్ తోటి మనం క్వాంటిటీని యూజ్ చేసి చాలా ఎక్కువ మందికి, అంటే ఇంచుమించుగా ఒక 16 to 18 మెంబర్స్ కి సర్వ్ చేసుకోగలిగే ఒక మంచి డిలీషియస్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. చక్కగా మన ఇంట్లో చిన్న చిన్న పార్టీస్ అయినా, ఫెస్టివల్స్ గానీ ఇలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంత మంచి రెసిపీని అస్సలు మిస్ అవ్వకుండా ఒకసారి వీడియోలు చూసేయండి. చూసి మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు డెఫినెట్ గా చాలా చాలా బాగా నచ్చుతుంది. మీరు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది, ఎలా వచ్చింది అనేది. మరైతే వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పిస్తాని తీసుకుని సన్నగా చాప్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలాగే మిగిలిన డ్రై ఫ్రూట్స్ని కూడా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి. అంటే కాజుని, బాదంని, పిస్తాని ఈ మూడింటిని తీసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని చాప్ చేసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాండీ పెట్టుకుని ఒక 2 టీ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా దీంట్లో వేసి లైట్గా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకుని మరొక బాండీ పెట్టుకుని దీంట్లో కూడా ఒక 2 టీ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ రైస్ తీసుకుని వాష్ చేసేసుకున్న తర్వాత ఈ బాండీలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. గ్రామ్స్లో వచ్చేసి 100 గ్రామ్స్ రైస్ తీసుకున్నానండి. వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిలోనే కొద్దిగా కాజుని తీసుకుని అది కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక 10 to 12 పీసెస్ ఉంటాయండి కాజు పీసెస్ అనేవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పచ్చి కొబ్బరిని కొద్దిగా చిన్న ముక్క కట్ చేసుకుని సన్నగా కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మంచిగా మనకి దోరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని పక్కన పెట్టుకుని అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 లీటర్ మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. మనకి టోటల్గా 1.5 లీటర్ మిల్క్ పడుతుందండి. దీనికి 1 లీటర్ వరకే గ్యాస్ మీద పెట్టుకుని మిగిలిన హాఫ్ లీటర్ని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న కాజు అలాగే రైస్, కొబ్బరిని కూడా మిక్సీ జార్లో వేసుకుని ఒక చిన్న గ్లాస్ మిల్క్ని యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం బరుకుగానే ఉంటుంది. ఇలా బరుకుగానే గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. పెద్దగా ఉన్న బాండిని పెట్టుకుని మనం ఆల్రెడీ బాయిల్ చేస్తున్న 1 లీటర్ మిల్క్ని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను అనమాట. అంటే మనకు కుక్ అయ్యేటప్పటికే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవుతుంది కాబట్టి కొంచెం పెద్దగా ఉన్న బాండీలో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్న మిల్క్లో ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ పేస్ట్ని 1/2 లీటర్ మిల్క్ని యాడ్ చేసేసి కొంచెం జారుగా చేసుకుని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని 5 to 6 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. సైడ్కి అంచులకి స్టిక్ అవుతున్న మిల్క్ అలాగే క్రీమ్ను కూడా మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. దీంట్లో యాడ్ చేయవలసిన ఇంకొక ఇంగ్రీడియంట్ పెసరపప్పు అండి. ఈ పెసరపప్పుని నేను చూపించిన స్పూన్ తోటి 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు తీసుకుని బాయిల్ చేసుకుని మెత్తగా కుక్ అయ్యేటట్లు కుక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. రైస్ పేస్ట్ వేసిన ఆఫ్టర్ 5-6 మినిట్స్ తర్వాత ఈ పెసరపప్పు పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్ 10 to 15 మినిట్స్ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత 1.25 కప్పు షుగర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ స్వీట్ రెసిపీ చాలా థిక్గా, క్రీమీగా, చాలా అంటే చాలా టేస్టీగా మనకి ప్రిపేర్ అయిపోయింది. ఈ ఫెస్టివల్కి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నేను చూపించిన కప్పుతోటి 16 కప్పు మెజర్మెంట్ వచ్చిందండి. చక్కగా మన ఇంట్లో పార్టీస్ కూడా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. అందరూ డెఫినెట్గా చాలా చాలా బాగుందని మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు. అంత బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.